ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది, శ్రీ సూర్యచంద్ర హోమి హాస్పిటల్ నియర్ నూకలమ్మ టెంపుల్ బిసైడ్ సర్చెస్ స్కాన్. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ సెర్వికల్ స్పాండిలైటిస్. సెర్వికల్ స్పాండిలైటిస్ అంటే నెక్ పెయిన్ ఉంటుందన్నమాట. ఈ పెయిన్ నుండి నెక్ స్టిఫ్నెస్ అంటే మెడ తిప్పడం కూడా కష్టంగా ఉంటుంది. కొంతమందిలో ఈ పెయిన్ రేడియేషన్ టు ద లింబ్స్ అంటే చేతికి అప్పర్ లింబ్స్, దీన్ని బ్రేకియల్ న్యూరాలజీ అంటాం. ఈ యొక్క నొప్పితో పాటు చెయ్యి అంతా కూడా లాగటం, తిమ్మిరిగా ఉండటం, పోటుగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ సెర్వికల్ స్పాండిలైటిస్ మరియు సెర్వికల్ బ్రేకియల్ న్యూరాలజియా ఈ ప్రాబ్లమ్ని హోమియోలో చాలా బాగా తగ్గించవచ్చు. ఇది దేనివల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే కనుక సాధారణంగా ప్రొఫెషనల్ వృత్తిరీత్యా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎప్పుడైనా ఇంజురీ అయినప్పుడు, మెకానికల్ ఇంజురీ కానీ ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు, కొంతమంది మనం లేడీస్లో చూస్తుంటాం హెవీ వర్క్ చేయటం, అదేవిధంగా వెయిట్ లిఫ్ట్ చేయటం ఇలాంటివి జరిగినప్పుడు ఈ యొక్క స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్పాండిలైటిస్లో ఏమవుతుందంటే మనకి C3, C4, C4, C5, C5, C6 మధ్యలో ఉన్న డిస్క్ బల్జ్ అవ్వటం కానీ, అదేవిధంగా అక్కడ అరుగుదల రావటం కానీ జరుగుతుంది. సెర్వికల్ స్పాండిలైటిస్ ఇదివరకు ఏజ్ రిలేటెడ్గా వచ్చేది. ఇప్పుడు పిల్లల్లో కూడా వారి యొక్క బ్యాగ్ ఎక్కువ హెవీ బ్యాగ్ అవ్వటం వల్ల కూడా వాళ్ళకు కూడా ఈ సెర్వికల్ స్పాండిలైటిస్ డెవలప్ అవుతుంది. కాబట్టి సెర్వికల్ స్పాండిలైటిస్కి హోమియోలో చాలా మంచి పరిష్కారం ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్గా మనకి స్పాండిలైటిస్ నెక్ పెయిన్ ఉంది అంటే కనుక ఫస్ట్ ఎయిడ్గా రూస్టాక్స్ 200 అనే మందు వాడుకోవటం వల్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చాలా వరకు పెయిన్ తగ్గుతుంది. అదేవిధంగా బ్రేకియల్ న్యూరాలజియా అంటే ఈ పెయిన్ కనుక మెడ నుంచి చేతికి కనుక వస్తుంది అంటే కనుక అప్పుడు మీకు రైట్ సైడ్ అయితే చెలిడోనియం 200 అనే మందు, లెఫ్ట్ సైడ్ అయితే కనుక స్పైజిలియా 200 అనే మందు వాడడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీకు ఈ పైన చెప్పిన మందులన్నీ కూడా ఎక్యూట్గా పనిచేస్తాయి. కానీ క్రానిక్గా మీకు పూర్తి స్థాయిలో తగ్గాలంటే కనుక ఖచ్చితంగా మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.